సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిజమైన దేవుడా, నీతి కలిగిన దేవుడా, గొప్ప దేవుడా, ఈరోజు ఈ కుటుంబానికి, మీ బిడ్డలకు నేను నీ గురించి చెప్పాను, సువార్త ప్రకటించాను. వారు దాన్ని నమ్మునట్లుగా నమ్మి నేను రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా అంగీకరించినట్లుగా వాళ్ళ హృదయంలో మిమ్మల్ని చేర్చుకొని తద్వారా వాళ్ళు ఆశీర్వదింపబడి, రక్షింపబడి, దీవించబడినట్లుగా సహాయం చేయమని, బిడ్డలకు మీరు అద్భుతాలు చేయమని, ఆశ్చర్య కార్యములు జరిగించమని, వాళ్ళకు పాపక్షమాపణ, రక్షణ భాగ్యము, సమాధానము, నెమ్మది, నిత్య జీవం వారికి ప్రసాదించమని, అనారోగ్యాలుంటే స్వస్థపరచండి, దైవశక్తులు ఆవరించి ఉంటే విడుదల దయచేయమని, నిత్య జీవానికి వారిని వారసులుగా చేయమని యేసు ఘనమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.